ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తారంటే ఓకే, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరే కాబట్టి నిరసన వ్యక్తం. కానీ ఉద్యోగాల్లో ఉండి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయ్యో బాబు మాకు ఈ మా పదవీ కాలం పెంచొద్దు, ఇంకా మేము ఉద్యోగం చెయ్యలేమనే పరిస్థితికి వచ్చారు. సో అది కూడా నేను మీకు చెప్తాను. సో ఏంది మళ్ళీ ఇప్పుడు పదవీ కాలం పెంచిన వయోపరిమితి వాళ్ళకి పెంచితే ఏంటి? ఇప్పుడు వయోపరిమితి 61 నుంచి 24 పెంచుతారు కదా. అది అది ఏంటంటే గవర్నమెంట్ లేనిపోని అన్నీ మాకు నోటిఫికేషన్ ఇవ్వద్దు అనే ధీమాలో ఉన్నది. సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు పెంచిన దానికి మీరు తగ్గించండి. తగ్గితే మాలాంటి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంది. అది ఇది 61 నుంచి 64 గంటగా పెంచితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని నేను విన్నవిస్తున్నాను. అది తగ్గియాలని మేము అనుకుంటున్నాం అందరం. సో మీకు కూడా ఒక కట్ ఆఫ్ ఏజ్ ఉంటుంది, కొన్నిటికి 35, ఇంకొన్నిటికి 40, ఇంకొన్నిటికి 42. సో మరి ఏంటి నోటిఫికేషన్ రాకుండా ఒక 3 years డ్రాగ్ అయిపోతే మళ్ళీ మీరు అటెండ్ చేయగలుగుతారా ఎగ్జామ్స్కి? మీరు ఇది పెంచితే మీరు 15 years దాకా పెంచండి. ఇప్పుడు అప్లికేషన్కి ఒక ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ ఇంకా ఎగ్జిట్ చేయండి. అంతేగాని ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏదో ఏదో చెప్పి ఇప్పుడు లేనిపోని అన్ని హామీలు ఇచ్చి లేనిపోని అన్ని హామీలని ప్రజాస్వామ్యం మొత్తం ఒక దగ్గర పెట్టి ఇప్పుడు వాళ్ళకు పిఎఫ్ ఇవ్వాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు పిఎఫ్, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర మనీ లేకపోతే ఇప్పుడు మా మీద పుల్ల పెడుతుంది ఎందుకు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇప్పటికే మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా కష్టపడి చిక్కడపల్లి రూమ్లో ఉండి, అశోక్ నగర్లో ఉండి, దిల్సుఖ్ నగర్లో ఉండి కష్టపడి చదువుతున్నాం కదా. మీరు 30 years పై దాకా పెళ్లి కాను ఆ బాధ వాళ్ళకి మాకు తెలుస్తుంది. అది ఇప్పటికి మీరు 64 సంవత్సరాలు 64 వరకు ఎక్స్టెండ్ చేస్తే ఎటు పోవాలండి? ఇవాళ రేపు 50-60 సంవత్సరాల బతకడమే ఎక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు మీరు కేసీఆర్ గారు పెంచిండ్రు, ఇప్పుడు మీరు తగ్గియండి. మీరు కూడా ఆయన బాటలు నడుస్తే ఇప్పుడు మేమేటు పోవాలి? ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మేము అందరం హెచ్చరిస్తున్నాం. అట్లా అండ్ ప్రభుత్వ ఉద్యోగులైనా ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉంటుందా వాళ్ళకి? వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళు కూడా మాకు పొడిగించండి అని ఎక్కడ చెప్పలే కదా. వాళ్ళు రోడ్ల మీద వచ్చి చెప్పట్లేరు, వాళ్ళే చెప్తారు వద్దు వద్దు మాకని. ఇప్పటికీ వాళ్ళు బాగానే ఆర్థికంగా బాగానే ముందు అయి ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక స్తోమత వాళ్ళు బాగానే ఉంది. ఇప్పుడు మాకు అస్సలు లేకుండా అవుతుంది కదా. కష్టపడి చదివేటోళ్ళకి ఇప్పుడు మాకు ఏజ్ రియాల్సిన పెడితే ఆయన ఓపిక ఏముంటుంది మేడం? ఒకసారి ఆయన కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒకసారి తెలవాలి. ఇప్పుడు అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఏ ఎమ్మెల్యే కూడా మా నిరుద్యోగుల గురించి ఒక్కడు కూడా ప్రశ్నించి, ఎమ్మెల్సీ ప్రతాప్ రెడ్డి ఎవరో సార్ అక్కడ చర్చించిండు. అంతేగాని ఉన్న ప్రభుత్వంలో ఒక్క ఎమ్మెల్యే మా గురించి ఎవరైనా చర్చించిర్రా? లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కూడా చర్చించారా? లేదు. ఎప్పుడు చర్చ లేదు. ఇప్పుడు మా గురించి పక్కన పెట్టిర్రు వాళ్ళకు. ఇప్పుడు యావత్ ఉన్న నిరుద్యోగులు మొత్తం ప్రిపేర్ చేసేటోళ్ళు అందరూ ఒక మాట మీద ఉండి ఇది తీవ్ర పరిణామం, ఇది మా సమస్య కాబట్టి మీరందరూ వచ్చి ముందర కొట్లాడితే కనుక ఇది పరీక్షించేది ఇది కాదు. కానీ ఇట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏమనిపిస్తుంది అసలు మీకు? ఎవరికి న్యాయం చేయాలనుకుంటుంది? ఉద్యోగులకైనా న్యాయం జరుగుతుందా? ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉండే ఇప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసుకోండి, పోలీస్ డిపార్ట్మెంటే చూసుకోండి, లేదంటే ఒక టీచర్సే చూసుకోండి, అట్లీస్ట్ వాళ్ళకైనా ఒప్పుకుంటుందా 60 దాటిన తర్వాత పని చేయడం అనేది? అదే అంటున్నా మేడం. ఇప్పుడు ఇవాళ రేపు ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి ఇప్పుడున్న ఫుడ్కి అది ఒకటి 60-70 సంవత్సరాలు బతకడం ఎక్కువ అవుతుంది. అట్లాంటిది 60 సంవత్సరాలు 64 సంవత్సరాల దాకా ఏజ్ రియాల్షన్ పెంచితే వాళ్ళు ఏం పని చేస్తారు? ఇప్పటికే వాళ్ళు ఈ పొల్యూషన్తో ఇప్పటికే వాళ్ళు అలిగి ఉంటారు. అట్లా పెంచడం కరెక్ట్ కాదు. ఏదో చేయనికి కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు ఏదో చేయాలండి. వాళ్ళ దగ్గర ఆర్థికంగా మనీ లేకపోయినా ఏదో ఒకటి మభ్యపెడుతుర్రు. మభ్యపెట్టి మా మీద నోటిఫికేషన్ రాకుండా రుద్దుతుర్రు, అంతే. ఇది ఇప్పుడు ఆగమవుతున్నాం మేడం, ఆల్రెడీ ఆగమవుతున్నాం. ఇక ఆగమేముంది? ఇక్కడ 35 నుంచి 35 వస్తుంది ఏజ్. ఆల్రెడీ 60 సంవత్సరాల దాకా పెంచితే ఉన్న నోటిఫికేషన్ అసలే ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రూప్స్ పెట్టుకుంటే ఒక 600 నుంచి 500 పోస్టులు ఎక్కడ లేవు. ఆల్రెడీ 2021 నోటిఫికేషన్ వచ్చింది, 2022 ఇది 26 వస్తుంది. ఎన్ని సంవత్సరాలు చేసి లెక్క పెట్టుకుని 4-5 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇస్తే ఒక్క నోటిఫికేషన్ 4 సంవత్సరాల దాకా ఆగితే ఎడిపోవాలండి? తర్వాత నువ్వు రియలైజేషన్ పెడతావు, ఉన్న పోస్టులు కూడా ఉండవు, వేకెన్సీ ఉండవు, వేస్ట్. చదవడం కూడా వేస్టే, బంద్ చేసడం వేస్ట్ అనిపిస్తుంది. అట్లా కరెక్ట్ చెప్తున్నావు కదా, తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొంటారు.